గాయ్స్ లొకేషన్ అయితే చాలా బాగుంది. సూపర్ ఉందిగా. Come we go upside. Oh. సో చూస్తున్నారు కదా, సో ఇదంతా మా షూటింగ్ లొకేషన్స్ అనమాట. సో ప్రజెంట్ అయితే మేమైతే షూట్ లొకేషన్ అయితే వెళ్తున్నాం. సో మేము బెంగళూరు అవుట్స్కర్ట్స్ లో ఉన్నాం అనమాట. సో సమ్వేర్ ఎక్కడున్నామో కూడా మాకు తెలియదు. సో నేచర్ అయితే మాత్రం చాలా బాగుంది. సో నేనైతే ఇప్పుడు చూపిస్తాను మీకు నేచర్ ని. What bro, so excited ah? Hey bro, yo bro. సో ప్రజెంట్ అయితే మేమైతే షూట్ లొకేషన్ అయితే వెళ్తున్నాం. సో మేము బెంగళూరు అవుట్స్కర్ట్స్ లో ఉన్నాం అనమాట. సో సమ్వేర్ ఎక్కడున్నామో కూడా మాకు తెలియదు. సో నేచర్ అయితే మాత్రం చాలా బాగుంది. సో నేనైతే ఇప్పుడు చూపిస్తాను మీకు నేచర్ ని. సో ఈ లొకేషన్ నుంచి మనకి బెంగళూరు అవుట్స్కర్ట్స్ అనమాట. సో బెంగళూరు నుంచి నియర్లీ 60 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ లొకేషన్. సో ఇది యాక్చువల్గా అయితే పల్లెటూరు. సో ఇక్కడ నుంచి మాకైతే రిసార్ట్ అయితే ఒకటి ఉంటుంది. సో అక్కడికైతే రీచ్ అవ్వాలి ఇప్పుడు. సో ఆ రిసార్ట్కి అయితే కొంచెం డిస్టెన్స్ అనేది ఉంటుంది. సో మేబీ ఇక్కడ నుంచి ఒక 30 to 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో అప్పటి వరకు అయితే మేము ట్రావెల్ చేస్తూనే ఉండాలి. సో యాక్చువల్గా అయితే మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా. సో అందుకే మనకి క్లైమేట్ చూడడానికి ఎంత బాగుంది. సో మనం ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి ఫారెస్ట్ కూడా వస్తుంది. సో ఆ ఫారెస్ట్ లోపల యాక్చువల్గా అయితే మనకి రిసార్ట్ అయితే ఉంటుంది. సో లొకేషన్ అయితే చాలా బాగున్నాయి. సో నేనైతే ఎంత బాగుంటుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చూద్దాం, ఇంకా మనం అయితే ఇప్పుడు మ్యాక్సిమం రీచ్ అయిపోయాము. గాయ్స్ ఫైనల్గా అయితే మనమైతే లొకేషన్ అయితే వచ్చేస్తాం అనమాట. సో మేమైతే ఒక పల్లెటూరులో అయితే ఉన్నాం. సో నేనైతే చూపిస్తాను అనమాట లొకేషన్. సో గాయ్స్ చూస్తున్నారు కదా, సో ఇదైతే మనకి లొకేషన్ అనమాట. సో మన షూటింగ్ లొకేషన్. సో ఇదంతా మనకి షూటింగ్ లొకేషన్. సో మేమైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఫారెస్ట్లో ఉన్నాం. సో సో గైస్ మన న్యూ ఫ్రెండ్ అనమాట. డోంట్ టెల్ వాట్ ఐ టెల్. సో ఈజ్ అ న్యూ యాక్టర్ అండ్ మోడల్. సో మన న్యూ ఫ్రెండ్ హీ ఈజ్ I am also you are something we don't want to say something anything to you. Don't tell that. Tell me bro. Back పెట్టేసి బాక్స్. సూపర్ ఉందిగా. Come we go upside. Oh. సో గాయ్స్ ఈ బ్యూటీ అనమాట. సో బ్రో ఎలా ఉంది బ్రో లొకేషన్ గట్టాను? దిస్ ఈస్ ద నేచర్. ఆఫ్టర్ సో లాంగ్ టైం తర్వాత మేమైతే బెంగళూరు అవుట్స్కర్ట్స్కి అయితే వచ్చామన్నమాట. సో లొకేషన్ అయితే ఎరగదీసేసింది. డస్ట్ ఫ్రీ సొసైటీ. పీకాక్ సౌండ్స్. ఈ నియర్ బై ఉందంతా మనకు ఫారెస్ట్ అనుకుంటా కదా. అవును బ్రో. సో మనకైతే షూటింగ్ అయితే ఇంకా చాలా టైం ఉంది. సో ఈ లోపు అయితే సరదాగా తిరుగుదాం. సో మన న్యూ ప్లేసెస్ కదా, సో ఇవన్నీ అయితే మనం చూద్దాం. సో ఈ లోపు అయితే మనల్ని ప్రకృతి అయితే పిలుస్తుంది. సో మన పని కానిచ్చుకొని సో మిగతా పని అయితే మనం స్టార్ట్ చేద్దాం. సో చూసారు కదా, సో నాకైతే చాలా నచ్చింది ప్లేస్ అయితే. సో మనం ఎక్కడో బెంగళూరు అవుట్స్కట్స్లో ఉన్నాం అనమాట. సమ్ పల్లెటూరు విలేజ్ లోపల ఏదో మన ఫారెస్ట్లో అయితే ఉన్నాం. సో మన షూట్ లొకేషన్ కూడా అదే అనమాట ఇప్పుడు. సో చూస్తున్నారు కదా, లొకేషన్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. సో ఇదంతా మనకి షూటింగ్ లొకేషన్. యా చూస్తున్నారు కదా గాయ్స్, లొకేషన్ అయితే చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, సో ఇదంతా మా షూటింగ్ లొకేషన్స్ అనమాట. సో ఈరోజు అయితే సో మాకు షూటింగ్ అయితే ఇంకా చాలా టైం ఉంది. సో అప్పటి వరకు అయితే సరదాగా రోమ్ చేయాలి.
వాట్ బ్రో సో ఎక్సైటెడా? Hey bro, yo bro. ಏನಿಲ್ಲ ಜಸ್ಟ್ ಆಕ್ಟಿಂಗ್ ಅನ್ನೋ ತರ ಫೀಲ್ ಮಾಡ್ಕೋಬೇಡ್ರಿ, ನ್ಯಾಚುರಲ್ ಆಗಿ ನಾರ್ಮಲ್ ಕ್ಯಾಶುವಲ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಜೊತೆ ಹೆಂಗಿರ್ತೀರಾ ಅದೇ ತರ. ಈಗ ನೀವು ಇವ್ರಿಗೆ ಈಗ ಏನ್ ಹೇಳ್ತಿದ್ರಲ್ಲ ಅದೇ ತರ ರಿಯಲಿಸ್ಟಿಕ್ ಬೇಕು, ಅದು ಆಕ್ಟಿಂಗ್ ಅಂತ ಅನ್ಸ್ಬಾರ್ದು ನಾವು. సో మేమైతే కాస్ట్యూమ్స్ అయితే వేసుకున్నాం. సో ఫస్ట్ షూట్కి అయితే రెడీ అవుతున్నాం. సో ఇంకా స్క్రిప్ట్ అయితే మేము తీసుకోవాలి. సో అయితే పాపం ఆల్రెడీ స్క్రిప్ట్ తీసుకున్నాడు. సో ఏమైంది బ్రో? యో బ్రో కష్టపడుతున్నావు? ఏం కష్టం లేదు, సింపుల్ డైలాగ్స్, వన్ లైన్. సో బ్రో అయితే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాడు అనమాట. సో ఫస్ట్ లైక్ బ్రోదే. సో బ్రో ఎలా ఉంది స్క్రిప్ట్? సింపుల్గా ఉంది, స్క్రిప్ట్ లీక్ చేయకుండా. సో మేమైతే షూట్కి అయితే రెడీ అవుతున్నాం. సో షూట్ అయిపోయిన తర్వాత మిగతా కంబైన్ చేసిన బ్లాగ్స్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం. సీ యూ. సో హే గాయస్, సో మేమైతే మార్నింగ్ షూట్ అయితే కంప్లీట్ చేసేస్తాం. మాకు ఇంకా అయితే ఆఫ్టర్నూన్ షూట్ అయితే ఉంది. సో మాకైతే ఆఫ్టర్నూన్ అయితే ఇంకో 2 షార్ట్స్ అయితే ఉంటాయి. సో ఆ షార్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతాం. సో ఆ షార్ట్స్ కంప్లీట్ అవ్వడానికి అయితే మ్యాక్సిమం మాకు ఈవినింగ్ 6-7 అయితే అయిపోవచ్చు. సో షూటింగ్ అయితే నార్మల్గా అయితే ఏం కంప్లీట్ అవ్వదు. సో ఇట్ విల్ బి టేక్ మోర్ టైం అనమాట. సో ఎందుకంటే ఆ క్లిప్స్ అనేవి మనకి రావాలి. సో మనం అనుకున్నట్టు అవుట్పుట్ అనేది మనకి రావాలి కదా. సో అప్పటిదాకా మనకి క్యాస్టింగ్ డైరెక్టర్స్ అయితే అసలు వదలరు. సో మనమైతే నైట్ వరకు అయితే వెయిట్ చేయాలి. సో మనకి సెకండ్ షూట్స్ అనేవి కంప్లీట్ అవ్వాలి. సో ఆల్రెడీ ఇప్పుడైతే 2 అయితే అయిపోయింది. సో మేము లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తాం. సో ఇప్పుడైతే మేము ఆఫ్టర్నూన్ షార్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే మేము షార్ట్స్ కూడా నేనైతే ఇప్పుడు మీకు లొకేషన్ అయితే చూపిస్తాను. సో మేము ఎక్కడైతే షూటింగ్ చేస్తున్నామో ఆ షూటింగ్ పార్ట్ లొకేషన్ అయితే. సో ఇప్పుడైతే మనం లొకేషన్ అయితే చూద్దాం సరదాగా. సో కనిపిస్తుంది కదా, సో ఇదంతా లొకేషన్ అనమాట. అసలు లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మేమైతే బెంగళూరు అవుట్స్కట్స్లో ఉన్నాం అనమాట. సో అవుట్స్కట్స్లో ఇదొక విల్లా. సో ఇక్కడైతే మేము కాదు, సో షూటింగ్ అయితే జరుగుతుంది. సో మేమైతే షూటింగ్ అయితే వచ్చాము. సో నాకైతే లొకేషన్ అయితే చాలా బాగా నచ్చింది. సో చూస్తున్నా కదా, టోటల్ గ్రీనరీ అనమాట. సో గ్రీనరీ కాదు, సో ఇది లొకేషన్ అనమాట. సో కనిపిస్తుంది కదా, సో ఇదంతా లొకేషన్. సో గ్రీనరీ కాదనమాట. సో చూస్తున్నారు కదా మనకి. సో ఈ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సో గ్రీనరీ కాదు, లొకేషన్ అయితే తిరగదీసేసింది అసలు. సో మేమైతే ఇప్పుడైతే మనకి ఆఫ్టర్నూన్ షూట్కి అయితే వెళ్తున్నాను. సో షూట్ అయిపోయిన తర్వాత సో మిమ్మల్ని అయితే నేను ఎండింగ్ బ్లాగ్లో కలుస్తాను. సో ఇదైతే మాకు సెకండ్ షూటింగ్ లొకేషన్ అనమాట. సో కనిపిస్తుంది కదా, సో అదైతే మాకు లొకేషన్ స్పాట్. ఇప్పుడైతే మేము సెకండ్ షూటింగ్ అయితే ఇక్కడే చేయబోతున్నాం. సో గాయస్ ఫైనల్గా అయితే ఈరోజు అయితే మాకు షూటింగ్ అయితే అయిపోయింది. సో మేమైతే ఇంకా బ్యాకప్ చేస్తున్నాం. సో మేమైతే ఇంకా రిటర్న్ అయితే ట్రావెల్ చేసేస్తున్నాం. సో మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో నేనైతే మిమ్మల్ని నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. సీ యూ సూన్. బాయ్ గాయస్.